ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు నిజమునే సూచేది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే మనిషి తాటి చెట్ల పెరిగాడు కానీ మేనర్స్ తెలియని రాస్కల్ చెప్ప దెబ్బతో ఊరుకున్నాను లేదంటే చంపి పాతేసేదాన్ని యూస్లెస్ ఫెలో. ఎవరమ్మా? ఇంకెవరు, ఆ అప్పల్ నాయుడు కొడుకు రంజిత్. అనుకున్నాను నువ్వెప్పుడైతే రాస్కెల్ యూజ్లెస్ ఫెలో అంటూ తిట్లు మొదలుపెట్టావో ఆ తిట్లకు అర్హత ఉన్న ఒకే ఒక దౌర్భాగ్యుడు ఆ రంజిత్ అని. ఇంతకీ ఏమైందమ్మా? ఏమవుతుంది, పలకరించాడు కదా అని మర్యాద కోసం పలకరించాను, అక్కడితో ఆగాలా? అతి చనువు తీసుకోబోయాడు. వాడి మాస్ బిహేవియర్ నాకు అర్థమై కదలిపోతుంటే నా చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి, చెయ్యి పట్టుకున్నాడా? వేధవకి చెయ్యి విరిచేయాల్సింది. అంతేకాదు డాడీ, వాడు నా కాబోయే భర్తంట, వాడికి ఆ హక్కుందంట. చీరేస్తానన్నాను, అయినా వాడికి ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? మన ఇంట్లో వాళ్ళిస్తే వస్తుంది. అంటే పక్కనే ఉంది కదమ్మా, మీ మమ్మీని అడుగు. మమ్మీ, డాడీ ఏంటి నిన్ను అడగమంటున్నారు? మీ డాడీ అలాగే అంటారు, అంటించి తమాషా చూసే రకం. నన్ను ఆడిపోసుకునే ప్రోగ్రాం కట్టిపెట్టి ముందు అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రంజిత్ గాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అడుగమ్మా. ఏంటమ్మా, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చెప్పడానికి ధైర్యం ఉండొద్దు? ఏంటండి, చెప్పడానికి నేనేదో భయపడుతున్నట్టు మాట్లాడుతున్నారు? కన్నబిడ్డకు అన్యాయం జరగకూడదని నువ్వు అనుకుంటే ఆ మాట ధైర్యంగా చెప్పు. అన్యాయం అంటున్నారేంటి డాడీ? మమ్మీ నాకు అన్యాయం చేస్తుందా? బాగా చెప్పావు, నేను నీకు అన్యాయం చేయడం ఏంటమ్మా? విషయం చెప్పు. అది అన్యాయమో న్యాయమో సౌందర్యం నిర్ణయించుకుంటుంది. ఆ రంజిత్ గాడికి చెయ్యి పట్టుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఇంతకీ ఏ హ్యాండ్ పట్టుకున్నాడు? లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? అబ్బబ్బా, మీరు మరీను ఏ చేయి పట్టుకున్నా ఒకటే కదండి. నిజమే, ఏ చెయ్యి పట్టుకున్నా అవమానించినట్టే. వాడికా ధైర్యం వచ్చింది మీ మమ్మీ వల్లే. నిన్ను పట్టుకొని ఇండైరెక్ట్ గా అవమానించింది మీ మమ్మీనే. ఏంటి, వాడికొచ్చిన ధైర్యం మమ్మీ వల్ల? వాడు అవమానించింది మమ్మీనా? మమ్మీ, నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఇమ్మీడియట్ గా ఏం జరిగిందో చెప్పు. గుడ్, తెలివైందానివి, ఇట్టే కనిపెట్టేశావు. నీకు కూడా తెలుసా డాడీ? తెలుసమ్మా, కాని తాళి కట్టిన ధర్మానికి భార్య చేస్తున్న పని కూతురు దగ్గర దాచాల్సొచ్చింది. అబ్బా, నాకు పిచ్చెక్కిపోతోంది. ఇంతకీ మమ్మీ ఏం చేసింది? అలా అడిగా బాగుంది. ఇలా రామ్మా, తప్పుకో. అమ్మా, రూపాయి నోట్లు కంచంలో పోసి నీ ఆకలి తీర్చాలనుకుంది. పంజరమైనా పర్వాలేదు, బంగారానిదైతే చాలు అనుకుంది. టోటల్గా బంగారు కత్తితో నీ మెడ కొయ్యాలి అనుకుంది. ఏంటండి మీరు మరీ చెప్తారు? కూతురికి పెళ్లి చేయాలనుకోవడం బంగారు కత్తితో మెడను కోయడం అంటారా? వాట్? పెళ్లి చేయాలనుకున్నావా? నాకా? అడుగుతోందిగా, చెప్పు. నువ్వు అడుగమ్మా.
అదేం అడగక్కర్లేదు, నేనే చెప్తాను. మ్మ్. ఇంకా టైం రాలేదని ఆగాను కానీ అంటే ముహూర్తం కూడా డిసైడ్ చేసి అప్పుడు చెప్దాం అనుకున్నావా? నువ్వు అడగమ్మా. అమ్మా పెళ్ళంటున్నావు ఎవరితో? అయ్యో, నీది మరీ అమాయకత్వం అమ్మా. మీ అమ్మ నీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తోందని చెప్పడం నువ్వే స్వయంగా విన్నావు. ఆ రంజిత్ గాడు నేనే నీ కాబోయే భర్తనే అని ధైర్యంగా చెప్పాడని అది నువ్వే అన్నావు. అంటే దీన్ని బట్టి నీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే ఆ రంజిత్ గారితో నా పెళ్లి సెటిల్ చేసావా మమ్మీ? ఎలా అనుకున్నావు మమ్మీ? ఆ రంజిత్ది చదువుకున్న రౌడీ బిహేవియర్. వాడితో నా పెళ్లి సెటిల్ చేసావా? ఆ అప్పల్ నాయుడు వాడి ఆకారం, వాడి మాట తలుచుకుంటేనే నాకు ఎలర్జీగా ఉంటుంది. వాడింటికి నేను కోడలుగా వెళ్ళాలా? గుడ్, బాగా అడిగావమ్మా. చెప్పు, సమాధానం చెప్పు. మీరున్నారే, కాసేపు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? ఆ రోజు నీ కూతురులాగే నేను అడిగాను, నన్ను దబాయించావు. మన మంచి కోరే మనుషులు చెప్పారు, మీకేమిటి సంబంధం అన్నావు. ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తే నిన్ను అడుగుతోంది, సమాధానం చెప్పు. లేదు, తప్పైపోయిందని నీ కూతురు ముందు ఒప్పుకో. నువ్వు చేసిన పని తెలివి తక్కువదని ఒప్పుకొని లెంపలేసుకో, ఏం పర్వాలేదు. అసలు ఏం జరిగిందంటే అమ్మా, ఆ అప్పలనాయుడు మీ మమ్మీని చెల్లెమ్మా అన్నట్ట, అన్నయ్యా అంటూ మీ అమ్మ టన్నుల కొద్దీ ప్రేమ కురిపించేసింది. అఫ్ కోర్స్ మీ మమ్మీకేదో లాభం లేకుండా ఏ పని చెయ్యదనుకో. మీరు ఆపండి. మమ్మీకి లాభం ఉంటే చాలా, నేను నష్టపోయినా పర్వాలేదా? ఆ, అది కాదమ్మా సౌందర్య. అబ్బో, ఈ అభిమానానికి ప్రేమకి ఏముందిలే, ముందు తను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ అప్పలనాయుడు పెద్ద మనిషిలా వచ్చి తన కొడుక్కి నిన్ను చేసుకుంటానన్నాడు. ఏదో కుర్రాడు చదువుకున్నాడు, ఆస్తి బోలెడుంది, పైగా మనమంటే గౌరవం కూడా ఉంది. తను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడనిపించి ఛీ, సరే అన్నాను. సరే అన్నావా? లేదు సరే ఆలోచించుదాము అన్నావా? సరే ఆలోచిద్దాంలే అన్నాను. మమ్మీ ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ ఆలోచించడాలు తర్వాత చెప్తాను లాంటి డైలాగులు కొట్టి మన గుమ్మంలోకి వచ్చిన సంబంధాలు ఇంట్లోకి తీసుకొస్తే ఊరుకోను. ఆ, మంగళం జయ మంగళం. హలో,
థ్యాంక్స్ రా. అవును నీకేదిరా? నాకొద్దు, నువ్వు తాగు. అబ్బా, నా ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, నీ ఆరోగ్యం మాత్రం బాగుండాలి. అదేం కుదరదు, నువ్వు కూడా తాగాల్సిందే. రే, ఏమిట్రా చిన్నపిల్లల అల్లరి పొరా. ట్రై అల్ల నీ దగ్గరే కాకపోతే ఇంకెవరి దగ్గర చేస్తానా? ఇదిగో ఇద్దరికి 50-50. కమాన్ తీసుకో. ఆ. రే, చక్కర్లేదు, ఎలా రా తాగుతున్నావు? రోజు ఇలాగే తాగుతున్నాను, అలాగే నువ్వు తాగు. హలో, హలో, ఏమండి, అర్జెంటుగా నాకు కారు పంపించండి. ఏ నీ కారేమైంది? రిపేర్ వచ్చింది. రిపేర్ చేయించుకో. అంతవరకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళు. ఆ పనేదో మీరు చేసి నాకు కారు పంపించండి. నువ్వు వచ్చి డ్రైవ్ చేసుకెళ్ళు. ఏ కోటి లేడా? కోటితో పంపించండి. కోటి రాడు, కావాలంటే నువ్వేరా. ఏ అతగాడు అయ్యగారి పనులకే పరిమితమా? అవును. ఈ మాట మీరంటున్నారా, అతనంటున్నాడా? ఎవరంటే ఏంటి? నీ కారు కావాలంటే నువ్వు వచ్చి తీసుకెళ్ళు. కోటి మాత్రం రాడు. అయితే ఆ కారు మీ దగ్గరే ఉంచుకోండి. తిక్క కుదిరింది. ఎవరికి ఏ విషయంలో? ఉందిగా మా ఆవిడ, తన కారు రిపేర్ అట, నా కారు కావాలంది. సరే ఇస్తానన్నాను, కానీ నిన్ను డ్రైవ్ చేసుకురమ్మంటుంది. దానికి నువ్వేమంటావు? కుదరదు అన్నాను. ఒరే, ఎందుకు అలా అంటున్నావు? పాపం సంగీతంకి ఏ అవసరం వచ్చిందో. ఉండు, నేను వెళ్ళిచ్చేసి వస్తాను. ఆగరా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే తన ఫ్రెండ్స్ని ఎక్కించుకొని నిన్ను డ్రైవ్ చేయమంటుంది. పోనీ అని డ్రైవ్ చేస్తే అవమానించినట్టు మాట్లాడుతుంది. తన మహిళా మండలి ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు చెప్పుకుంటుంది. అది నువ్వు సర్దుకుపోయినా నా ఫ్రెండ్ని అవమానిస్తే నేను తట్టుకోలేనురా. ఒరే, డ్రైవర్గా నేను ఈ యూనిఫామ్ వేసుకున్నంతసేపు నేను డ్రైవర్నే, అది నీ ఇంటి డ్రైవర్ని. అయ్యగారుగా నువ్వు నాకెంతో, అమ్మగారుగా ఆవిడ కూడా నాకంతే. అనవసరమైన ప్రత్యేకత ఆవిడ ముందు నాకు ఇచ్చి నీ ఇంట్లో నువ్వు చిచ్చు పెట్టుకోవద్దు. అంటే నువ్వు నాకు డ్రైవర్వేనా? ఇంకేం కావా? మన మనసులకు మాత్రమే తెలియాలి. అది మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడే మన స్నేహానికి విలువివ్వాలి. మిగతా సమయంలో నేను డ్రైవర్నే. అయ్యగారు, అమ్మగారు కారు ఇచ్చేసి వస్తాను. ఒరే ఒరే, ఒరే బాబ్జీ, నా ఆఫీస్ అయిపోయే టైంకి వస్తానన్నావా లేదా? నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి వెళ్లాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఉంది కదరా. హలో, ఏంటి? అదేంట్రా, ఆ అమ్మాయిని వెతకడమే కదా అని అంత తేలిగ్గా అనేస్తావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇవాళ ఎలాగైనా సరే అర్చనని వెతికి తీరాలి. ఒరే ఒరే, నేను అన్నదానికి రీసౌండ్ లాగా వెతికి తీరాలి అనడం కాదు. అలా వెతికి తీరాలి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి తీరాలి. హలో, గంటన్నరని కహానీలొద్దు గాని అరగంటలో నువ్వు ఇక్కడ లేవనుకో, అన్ని రీజనల్ లాంగ్వేజ్లో తిట్లని నేర్చేసుకొని మరీ తిడతాను. త్వరగా రా. ఏం బాబు కృష్ణ, ఇవాటికి డ్యూటీ అయిపోయిందా? అయిపోయిందండి. మరి ఇంకా బయలుదేరలేదే? మా ఫ్రెండ్ పనుందని బైక్ తీసుకెళ్లాడు, వాడు ఇంకా రాలా. వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా, రావడానికి టైం పడుతుందంటే చెప్పు, నేను అటుపక్కే వెళ్తున్నాను, దింపేస్తా. పర్వాలేదండి, వాడు వచ్చేస్తాన్నాడు, మీరు బయలుదేరండి. వస్తాడుగా? షూర్. సరే. ఏంట్రా బాబ్జీ, రామా జంక్షన్ దగ్గర రావాలా? అదేంట్రా, నేను ఇప్పుడు ఎలా రావడం? సరే సరే, ఫోన్ పెట్టే. కోటి గారు, కోటి గారు, ఏమండి? ఏమైందండి? వాడు రామా జంక్షన్ దగ్గర ఉన్నాడంటండి. వాడు రావడానికి ఇంక గంటన్నర పడద్దు అంటున్నాడు. నన్ను అక్కడ డ్రాప్ చేసేస్తే. వారే కారెక్కండి, దింపేస్తాను. థ్యాంక్ యూ. సారీ కోటి గారు, మిమ్మల్ని శ్రమిస్తున్నాను. బాలేవారండి, నేనేమైనా మిమ్మల్ని నా భుజాల మీద మోసుకుని తీసుకెళ్తున్నానా? మన ఇద్దరిని మోస్తున్నది కారే.
పైగా ఇద్దరిని మోస్తున్నంత మాత్రానే ఎక్కువ పెట్రోల్ తాగుతుందా? ఏమీ తాగదు. హాయిగా ఫ్రీగా కూర్చోండి. కోటి గారు, ఆ, మీరు హర్ష గారు మంచి స్నేహితులంట కదా? ఓ చిన్ననాటి స్నేహితులం అండి. ఓ మరి చిన్ననాటి స్నేహితులేండి. మీరు కార్ డ్రైవర్గా, ఆయన యజమానిగా ఉన్నారు. మీ మధ్య ఎటువంటి ఇబ్బందులు రాలేదండి? ఏమండి, మా ఉద్యోగ ధర్మం చెడకుండా స్నేహ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చామండి. అంటే చదువుని బట్టి ఉద్యోగం అండి. నేను చదువుకోలేదు, అందుకే డ్రైవర్ని. హర్షబాబు చదువుకున్నారు, అందుకే యజమాని. యజమాని కదా అని మా స్నేహ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎప్పుడూ నా శ్రమను దోచుకోలేదండి. అదే స్నేహ ధర్మాన్ని నేను అడ్డు పెట్టుకుని నా ఉద్యోగాన్ని ఎప్పుడూ ఎగ్గొట్టలేదండి. అది ఏమండి, మా చనువుని స్నేహంలో చూపించాం గానీ మా ఉద్యోగంలో మేము ఎప్పుడు చూపించలేదండి. చాలా గ్రేట్ అండి. మీ ఇద్దరి మధ్య అంతస్తులు తేడా ఉన్నా సరే ఏ రోజు మీ ఇద్దరు మనసు కష్టపెట్టుకోకుండా ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తున్నారు అంటే మీ ఇద్దరిని గొప్పగా చెప్పుకోవాలి సార్. ఇందులో గొప్పతనం అంతా హర్షబాబుదేనండి. ఏమీ లేనివాడు అన్నీ ఉన్నవాడితో స్నేహం చేస్తాడు. అది పెద్ద గొప్ప విషయం కాదండి. కానీ అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడితో స్నేహం చేస్తాడు చూడండి, అది గొప్ప విషయం అండి. అది మా హర్షబాబుదే ఉందండి. ఏమా చెప్పు. నాన్న, ఉదయం తొందరలో మీ కార్ తాళాలతో పాటు మన స్టోర్ రూమ్ తాళాలు కూడా పట్టుకెళ్ళిపోయారు. అలాగా, సరే రాత్రి వచ్చినప్పుడు తీసుకొస్తానులే. రాత్రి తెస్తే మరి వంట? ఏ అవును నాన్న, గ్యాస్ సిలిండర్ అయిపోయింది. స్పేర్ సిలిండర్ ఏమో స్టోర్ రూమ్ లో ఉండిపోయింది. మీరిప్పుడు ఆ తాళాలు తెస్తే గాని సిలిండర్ బయటికి రాదు. ఓ, ఇప్పుడు సిలిండర్ బయటికి తీయకపోతే ఈ రాత్రికి నాకు భోజనం లేదంటావు. అవును నాన్న, మీకు వీలైతే సరే తీసుకొచ్చిస్తానులే. సరే మీరేమనుకోపోతే ఒక చిన్న డైవర్షన్. తాళాలు మర్చిపోయాను, ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం. నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. నేను ఈ ముందే దిగిపోతాను, మీరు వెళ్దురు గాని. అలాగా అయితే సరే. ఈ లెఫ్ట్లో ఆపేసేయండి. ఇక్కడే. ఓకేనండి, థ్యాంక్ యూ. సారీ కృష్ణ గారు, లిఫ్ట్ ఇమ్మన్నారు, ఇచ్చాను, మధ్యలోనే దింపేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. పర్లేదండి. ఓకే బాయ్. వీడెక్కడున్నాడో ఏంటో. హలో, అరే బాబ్జీ, నువ్వు చెప్పిన జంక్షన్కి ముందు జంక్షన్లో ఉన్నాను రా, త్వరగా రారా. రే, ఇవాళ ఎలాగైనా వచ్చిన వెతకాలరా బాబు. ఏంటి, గాంధీ బొమ్మ జంక్షన్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయావా? అంటే నేను ఇప్పుడు అక్కడికి రావాలా? రే, నన్ను తిప్పి తిప్పి చంపుతున్నావు కదరా. ఇవాళ నిన్ను పట్టుకోవడానికి ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతే ఇంకా అచ్చింది ఎప్పుడు వెతుకుతావరా? హలో హలో, ఛ! కారు అక్కడ ఆపారేంటి? కోటి గారు, ఏమైంది? తెలీదండి, వెళ్తున్న బండి సడన్ గా అయిపోయింది. ఆగిపోయిందా? నేను తోస్తాను, మీరు ట్రై చేయండి. Yes! ఇక మీ కారు ఎక్కడ ఆగదండి, హ్యాపీగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ బాబు. అవును, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదా? వాడు గాంధీ బొమ్మ జంక్షన్ లో ట్రాఫిక్ లో ఇరిక్కిపోయాడండి. నన్ను అక్కడ రమ్మన్నాడు. ఎక్కడికి? గాంధీ బొమ్మ జంక్షన్ అండి. భలే భలే, అది మా ఇంటికి చాలా దగ్గరండి. రండి రండి, కారు ఎక్కండి. పర్వాలేదండి, మీకెందుకు శ్రమ? అయ్యో, నాకు అక్కడ పని ఉందండి. రండి రండి. అంటే ఇంట్లో పని అన్నారుగా, తాపిగా చూసుకోండి. మళ్ళీ నేనుంటే వెయిట్ చేస్తున్నానని తొందరపడిపోతారు. ఏమండి, ఇంటికి వెళ్తే సెటిల్ అయిపోతాను అనుకున్నారా? అదేం లేదు, ఇలా వెళ్ళడం అలా రావడం, తాళాలు ఇచ్చి రావాలండి, అంతే. రండి, కారెక్కండి. ఏమండి, ఇందాక మిమ్మల్ని అక్కడ దింపేశాను చూడండి, చాలా బాధపడ్డానండి. అందుకేనేమోనండి కారు కూడా అయిపోయింది. ఈ రోజు అచ్చిని వెతకాలనుకున్నాను, కానీ టైం అంతా ఎలా వేస్ట్ అయిపోతుంది. ఏమండోయ్, ఏమిటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదండి, ఇవాళ ఒక పని జరిగి తీరాలనుకున్నాను. మా ఫ్రెండ్ డిలే చేయడం వల్ల ఆ పని కాస్త జరగకుండా పోయింది. అదే ఆలోచిస్తున్నాను.
ఏమండి, మనం అనుకున్నంత మాత్రాన ఏ పని జరగదు, మనం అనుకోనంత మాత్రాన ఏ పని ఆగదు. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగే తీరుతుందండి. ఇది వేదాంతం కాదండి, సత్యం. ఆ తాళాలు ఇచ్చేసి వస్తాను. అలాగే. హలో, అరే బాబ్జీ, ఎక్కడున్నావురా? ఇంకా గాంధీ బొమ్మ దగ్గరే ఉన్నావురా? అక్కడే ఉండు, వస్తున్నా. ఏంటి, అచ్చన్ని వెతకడమా? ఇంకెక్కడవుతుందిరా? అక్కడ ఇక్కడ అంటూ నీతో దొంగాట ఆడేసరికే ఎక్కడ లేని టైం సరిపోయింది. ఈరోజు అచ్చన్ని ఎలాగైనా వెతకాలని ఆఫీస్ నుంచి తొందరగా వచ్చానురా. కానీ ఏం లాభం, తమరి దయ వల్ల ఇలా జరిగింది. ఛ, సర్లే, అక్కడే ఉండి వస్తున్నా.